వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా ఒక ప్రశ్న. మీరు గనక చాట్‌జీపీటీని ఉపయోగిస్తే గనక చాట్‌జీపీటీ ఒక గంట రన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అది ఎంతైనా డబ్బులు ఎంతైనా అవుతుంది, ఇంత అమౌంట్ అని చెప్పండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. ఈ వీడియో టాపిక్ ఏంటంటే ఓపెన్ఏఐ కంపెనీ వాళ్ళు చాట్‌జీపీటీని రన్ చేయించడానికి రోజుకి ఎంత ఖర్చు పెడుతున్నారు, దానికి ఆన్సర్ మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. చాలా మంది ఏంటంటే ఈ చాట్‌జీపీటీ టూల్ని నా ఫోన్లో రన్ చేయొచ్చు, లేకపోతే ల్యాప్టాప్లో నా పర్సనల్ కంప్యూటర్ ద్వారా రన్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ మైండ్ బ్లాక్ అయ్యే వాస్తవాలు అనేవి ఈ వీడియోలో మీకు తెలుస్తాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ తెలుగు బిగినర్ కోర్సు 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున మొదలు పెట్టామండి. సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు టైమింగ్స్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుందండి. ఇక ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఈ కోర్సు కోసం మేము 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్తో కొలాబరేట్ అయ్యాం. కోర్సులో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. మొదటగా చాట్‌జీపీటీ ఎంత ఖర్చు అవుతుంది రోజుకని తెలియడానికి అసలు చాట్‌జీపీటీ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. చాట్‌జీపీటీ అనేది ఒక LLM, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఈ LLM అంటే ఏంటో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇది నిజం కాదు, జస్ట్ ఊహించుకోండి. ప్రపంచం మొత్తం ఒక 10 కోట్ల పుస్తకాలు ఉన్నాయని అనుకుందాం. ఈ 10 కోట్ల పుస్తకాలని మీరు చదివేశారు అనుకుందాం, మీకు నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు మీరు ఈ 10 కోట్ల పుస్తకాలని చదివి ఆ నాలెడ్జ్ని సంపాదించుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదే LLM, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సరిగ్గా ఇలానే చాట్‌జీపీటీ కూడా ఒక పర్టికులర్ మోడల్ ద్వారా ట్రైన్ కాబడింది. మరి దానికి డేటా ఎలా వచ్చిందంటే ఇంటర్నెట్లో బోలెడంత డేటా ఉంది. ఈ టెక్స్ట్ ఫార్మేట్లో వీళ్ళు డేటా ఇస్తారు. దాదాపుగా 570 జీబీల టెక్స్ట్ ఫార్మేట్లో ఉన్న డేటా ద్వారా చాట్‌జీపీటీ ట్రైన్ కాబడింది. ఈ ప్రాసెస్లో భాగంగా చాట్‌జీపీటీ 30,000 కోట్ల పదాలని ట్రైనింగ్ తీసుకుంది. ఇలా ట్రైనింగ్ తీసుకుంది కాబట్టి మీరు చాట్‌జీపీటీలో ఏ టాపిక్లో మీరు ప్రశ్న అడిగినా దానికి సమాధానం చెప్పగలుగుతుంది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. మీరు 10 కోట్ల పుస్తకాలు చదివేశారు కదా. ఇప్పుడు మీరు ఈ 10 కోట్ల పుస్తకాల్లోంచి ఏ ప్రశ్నను అడిగినా కూడా మీరు సమాధానం చెప్పగలుగుతారు. కానీ సమాధానం ఎలా చెప్తారు? మీరు అందులో ఉన్న నాలెడ్జ్ని గెయిన్ చేసుకుని దాన్ని మీ మెదడు ద్వారా ఆలోచించి అడిగిన ప్రశ్నకి కరెక్ట్ సమాధానం మీరు చెప్పగలుగుతున్నారు. కానీ ఇక్కడ మనకి మెదడు ఉంది, కానీ చాట్‌జీపీటీకి మెదడు లేదు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు చాట్‌జీపీటీకి మెదడు ఏంటంటే GPUs. చాట్‌జీపీటీకి ఒక కృత్రిమంగా మెదడే GPU. చాట్‌జీపీటీ ఇలా వేగంగా పనిచేస్తుందంటే దానికి కారణం GPUs ఉన్నాయి కాబట్టి చాట్‌జీపీటీ మనకు సమాధానం చెప్తుంది. ఎక్కువ GPUs ఉంటే చాట్‌జీపీటీ మనకి ఫాస్ట్గా సమాధానం చెప్పగలుగుతుంది. ఈ GPU అంటే ఏంటంటే మన ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ గ్రాఫిక్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది, యూజ్ చేస్తూ ఉంటారు. ఈ గ్రాఫిక్ కార్డులో GPU అనేది ఒకటి ఉంటుంది. గ్రాఫిక్స్ని ప్రాసెస్ చేసేది GPU, దీన్నే చిప్ అంటారు. మన ల్యాప్టాప్లో కానీ గేమ్స్లో కానీ యూజ్ చేసే GPUతో పోల్చుకున్నట్లయితే చాట్‌జీపీటీని రన్ చేయడానికి 100 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ GPUs అనేది అవసరం అవుతుంది. ఎందుకు చాట్‌జీపీటీని రన్ చేయడానికి ఇంత పవర్ఫుల్ GPUs అవసరం? దానికి సమాధానం ఏంటి? ఒక చాట్‌జీపీటీలో చాలా టాపిక్స్ రన్ అవుతాయి. మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్ అడుగుతాం, ఆర్టికల్ సంబంధించిన క్వశ్చన్ అడుగుతాం, ఒక డౌట్ అడుగుతాం, లేని టాపిక్ని క్రియేట్ చేయమని అడుగుతాం. ఇలా లేని బోల్డ్ అండ్ ప్రాసెస్ని ప్యారలల్గా రన్ చేయాలంటే చిన్న CPUs పనికి రావు. CPU అంటే మన చిన్నప్పుడు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ మన కంప్యూటర్తో పాటు ఉంటుంది. ఈవెన్ మన CPUలో కూడా ఏఐ సంబంధించిన ప్రోగ్రామ్ని రన్ చేయవచ్చు. కాకపోతే దాని రిజల్ట్ అనేది రోజులు వారాల టైం పడుతుంది. చాట్‌జీపీటీ ఫాస్ట్గా మనం అడిగిన 5 సెకండ్లోనే రెస్పాన్స్ ఇవ్వగలుగుతుందంటే దానికి కారణం ఇందులో పవర్ఫుల్ GPUs ద్వారా ప్రాసెస్ చేయగలుగుతున్నారు కాబట్టి మనకి చాట్‌జీపీటీ నుంచి సమాధానం ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ చాట్‌జీపీటీని ప్రాసెస్ చేయడానికి కోసం ఉపయోగించే GPUsని ఎవరు తయారు చేస్తున్నారంటే NVIDIA అనే కంపెనీ తయారు చేస్తుంది. ఈ NVIDIA కంపెనీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కోసమే 2 చిప్స్ని తయారు చేస్తున్నారు. A100 అలానే H100. ఈ రెండు కూడా పవర్ఫుల్ GPUs. ఇప్పుడు మనం A100 ఈ H100 GPUs ఎంత పవర్ఫుల్లో తెలుసుకుందాం. A100 GPU సెకండ్కి 500 జీబీలని డేటాని ప్రాసెస్ చేస్తుంది. అంటే మనం ఇమాజిన్ చేసుకోండి, మన ల్యాప్టాప్లో 1 TB స్పేస్ ఉంది. ఆ 1 TB డేటాని మనం ఈ GPU ఉంటే కనుక కేవలం 2 సెకండ్లో డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అంత ఫాస్ట్గా. ఇక H100 ఇంకా ఫాస్ట్ GPU. ఇది సెకండ్కి ఏకంగా
2000 జీబీని ప్రాసెస్ చేయగలుగుతుంది. అంత ఫాస్ట్గా ఉంటుంది. మార్కెట్లో A100 చిప్ కాస్ట్ ఎంత అంటే 10 లక్షల రూపాయల నుండి 12 లక్షల రూపాయల కాస్ట్గా ఉంది. అదే H100 యొక్క చిప్ కాస్ట్ ఎంత ఉందంటే 30 లక్షల రూపాయల నుండి 35 లక్షల రూపాయలుగా ఉంది. ఇప్పుడు OpenAI కంపెనీ వాళ్ళ దగ్గర 20,000 GPUs ఉన్నాయి. అయితే OpenAI కంపెనీ వాళ్ళు ChatGPTని రోజు పనిచేయించడానికి 20,000 GPUsని ఉపయోగించరు, ఒక 10,000 GPUsని యూజ్ చేస్తారు. యావరేజ్గా ఈ GPUsని రోజుకి ఆపరేట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందంటే $1,00,000 ఖర్చు అవుతుంది. 2022 సంవత్సరం డిసెంబర్ రిపోర్ట్ చెప్తుంది. ఈ ఒక ఆర్టికల్లో రిపోర్ట్ ప్రకారం అంటే రోజుకి దాదాపుగా 83 లక్షల రూపాయలు OpenAI కంపెనీ వాళ్ళు ChatGPTని రన్ చేయడం కోసం యూజ్ చేస్తున్నారు. ఇది 2022 సంవత్సరంలో. అంటే మనకి గంటకి దాదాపుగా 3,45,000 రూపాయలు ChatGPT రన్ చేయడం కోసం OpenAI కంపెనీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేవారు. ఇది 2022 సంవత్సరంలో. అయితే 2023 సంవత్సరం ఆగస్ట్ నెలలో టెక్నెక్స్ట్ అనే ఒక ఆర్టికల్ చెప్పిన రిపోర్ట్ ప్రకారం OpenAI కంపెనీ వాళ్ళు రోజుకి $7 లక్షల ఉపయోగిస్తున్నారని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. అంటే దాదాపుగా రోజుకి 5 కోట్ల రూపాయలు పైగా OpenAI కంపెనీ వాళ్ళు కేవలం GPUs కానీ వీళ్ళ ChatGPTని రన్ చేయడం కోసం ఖర్చు పెడుతున్నారు. రోజుకి 5 కోట్ల రూపాయలు అంటే గంటకి దాదాపుగా 24 లక్షల రూపాయలు. 2023 సంవత్సరం ఆగస్ట్ నెలలో ఇండియా టుడే ఆర్టికల్ కూడా ఇదే కన్ఫర్మ్ చేసింది. OpenAI కంపెనీ వాళ్ళు ChatGPTని రోజువారీ మెయింటెనెన్స్ కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పింది. ఈ ఆర్టికల్ ఏం చెప్పిందంటే OpenAI కంపెనీ వాళ్ళు భారీ నష్టాల్లో వెళ్తున్నారు. వీళ్ళు ఒకవేళ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు $10 బిలియన్ వీళ్ళకి కనుక పెట్టుబడి పెట్టకపోయిన ఉంటే ఈ పాటికే OpenAI కంపెనీ వాళ్ళు బ్యాంక్రప్ట్ అయ్యేవారని చెప్పి క్లియర్గా చెప్పింది. ఇక ఈ రిపోర్ట్ కూడా మనకి ఆగస్ట్ 2023 సంవత్సరానికి, ఇప్పుడు 2024 సంవత్సరంకి వచ్చేసాం కాబట్టి యూజర్ల సంఖ్య ఇంకా పెరిగింది, GPUs కూడా ఇంకా పెరిగింది. కాబట్టి మనం ఒక గంటకు వెళ్ళు 30 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టే అవకాశం ఉండొచ్చు. అది ఆ పాసిబిలిటీ కూడా ఉంది. ఇప్పుడు OpenAI కంపెనీ వాళ్ళు వాళ్ళ జేబులోంచి అయితే డబ్బులు ఏం పెట్టట్లేదు. కారణం ఏంటంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఇందులో 49% ఎక్వైర్ చేసుకున్నారు. కాబట్టి ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళ దగ్గర కూడా పవర్ఫుల్ GPUs ఉన్నాయి. మేబీ వాళ్ళ GPUsని కూడా యూజ్ చేసే అవకాశం ఉంది. అందువల్ల వీళ్ళ ఖర్చులు ఆల్రెడీ 49% వీళ్ళు ఏదైతే షేర్ ఉంది కాబట్టి వీళ్ళు కొంతవరకు వీళ్ళ వాటాను కూడా వీళ్ళు తీసుకుంటున్నారని అనుకుందాం. అంటే వీళ్ళ మెయింటెనెన్స్ అంతా వీళ్ళు పెట్టుబడి పెట్టారు కాబట్టి ఆ డబ్బుల సంగతి వీళ్ళే చూసుకుంటున్నారు అనుకుందాం. అది OpenAI కంపెనీ వాళ్ళ మీద కొంచెం భారం తగ్గిందని అనుకుందాం. ఇప్పుడు మరొక ఆసక్తికరమైన ఆర్టికల్ టెక్ఆర్టీ అనే ఒక ఆర్టికల్ ఏం చెప్తుందంటే OpenAI కంపెనీ వాళ్ళు ChatGPT సంబంధించి ఇంకొక కొత్త వెర్షన్ తీసుకొస్తారు. రాబోయే అంటే ఇది ఇమీడియట్గా కాకపోవచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టిన అప్పటికి ఏకంగా ChatGPTని రన్ చేయడం కోసం, ఆ కొత్త వెర్షన్ రన్ చేయడం కోసం ఏకంగా 1 మిలియన్ GPUsని తీసుకొస్తారు, యూజ్ చేస్తారని చెప్తుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇప్పటికే 20,000 GPUs రన్ చేస్తున్న ChatGPTకి రోజుకి ఖర్చు అయ్యేది 5 కోట్ల రూపాయలు అయింది. ఇప్పుడు ఒకసారి ఈ రిపోర్ట్ నిజమయ్యి రాబోయే రోజుల్లో నిజంగా ChatGPTని కొత్త వెర్షన్ తీసుకురావడానికి OpenAI కంపెనీ వాళ్ళు 1 మిలియన్ GPUsని యూజ్ చేసి అంటే 10 లక్షల GPUsని యూజ్ చేస్తే అప్పుడు OpenAI కంపెనీ వాళ్ళు గంటకి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలోకి వెళ్తుంది. నిజంగా ఈ రేంజ్లో GPUsని ఆపరేట్ చేయాలంటే, ఆ కంపెనీ నిలబడాలంటే ఫ్రీగా అయితే వీళ్ళు ఆపరేట్ చేయడం కష్టమే. ChatGPT ఫ్రీ వర్షన్తో అయితే వీళ్ళకి డబ్బులతో అయితే ముందుకెళ్ళడం అయితే కష్టం. ఇప్పటికీ OpenAI కంపెనీ నష్టాల్లోనే ఉంది. ఇక కరోనా టైంలో GPU సంబంధించిన కొరత కూడా ఏర్పడింది. బట్ ఇప్పుడైతే కాస్త సర్దుకుంది. కరోనా అయిపోయిన తర్వాత కంపెనీస్ NVIDIA కానీ ఇతర కంపెనీస్ కానీ GPUs అనేవి ఎక్కువగానే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు ఈ కంటెంట్ అంతా చూసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ChatGPTని నా ఫోన్లో నేను రన్ చేస్తున్నాను, లేకపోతే సిస్టంలో నేను రన్ చేస్తున్నాను, ల్యాప్టాప్లో రన్ చేస్తున్నాను, దీనికి పెద్దగా డేటా ఏమీ అవసరం ఉండదేమో, ఎక్కువ ప్రాసెస్ ఉండదేమో అని అనుకుంటున్నారు. నిజానికి ఈ ప్రాసెస్ అంతా కూడా OpenAI కంపెనీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో GPU సెటప్ భారీగా 20,000 పైగా GPUs ద్వారా రన్ చేస్తున్నారు. మనం కేవలం స్క్రీన్ మీద అవుట్పుట్ని మాత్రమే చూస్తున్నాం. వెనకాల జరుగుతున్న ప్రాసెస్ అంతా GPUs ద్వారా జరుగుతుంది. ఇది వీళ్ళు పెద్ద GPUs ద్వారా హై పవర్ AI GPUs ద్వారా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ChatGPTలో ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, OpenAI కంపెనీ ChatGPT ఒక 30 పదాలని జనరేట్ చేయడం కోసం ఎంత ఖర్చు అవుతుందంటే వాళ్ళకి 50 పైసల నుండి 75 పైసలు ఖర్చు అవుతుంది. కేవలం ఒక్కళ్ళు ఒక ప్రశ్న అడిగిన దానికి 30 పదాలు ఇవ్వడానికి. అలాగా ఈ OpenAI కంపెనీకి యూజర్లు కోట్లలో ఉన్నారు. అలాగే ఎన్ని పదాలు జనరేట్ చేస్తే
30 పదాలకి 50 పైసల నుండి 75 పైసలు అంటే లెక్క పెట్టుకుంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అర్థం చేసుకోండి. ఇది ఓపెన్ఏఐ కంపెనీ చాట్‌జీపీటీని యూజ్ చేయడానికి రోజుకి ఎంత ఖర్చు అవుతుంది, గంటకి ఎంత ఖర్చు అవుతుంది అనేది పూర్తి వివరాలు. హై అండ్ జీపీయూస్ ఖచ్చితంగా అవసరం అవుతాయి. అవి ఉన్నాయి కాబట్టి ఈరోజు ఓపెన్ఏఐలో చాట్‌జీపీటీ ఫాస్ట్గా రెస్పాన్స్ ఇవ్వగలుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.